ప్రసాద్ గారు, మనం గతంలో చూసాము నందిగ్రామ్ ఉదంతం ఎలాంటి మలుపు తిరిగిందో, ఆ రాజకీయాల్లో పరిపాలన అధికారం, రాజ్యాధికారం ఏ విధంగా మార్పు తీసుకొచ్చిందో, ఇప్పుడు ఈ సందేశ్ కలి కూడా అలాంటి మరొక ఉదంతం కాబోతోంది అనేటువంటి విశ్లేషణలు, వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టు మనం ఇంతకుముందు కూడా వారం రోజుల కిందట కూడా ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. ఎక్కడైతే నియంతృత్వం ఉంటుందో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో, డెఫినెట్గా ఏదో ఒక రోజు అక్కడ తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం సప్రెస్ చేయలేరు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అలాంటి పీక్ పాయింట్ అనేది ఈరోజు బెంగాల్లో కనిపిస్తోందా? ఈ సందేశ్ కలి అనే విషయం మీద, అతి దారుణమైన విషయం మీద అసలు మనకి ఏ మీడియా ఎవరు ఎక్కడ ఎక్కువ మాట్లాడట్లేదు. సో ఈ విషయాన్ని ప్రత్యేకించి మీరు రెండోసారి కూడా ప్రసారం చేస్తున్నందుకు నేషనలిస్ట్ హబ్కి ధన్యవాదాలు అండి. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది నందిగ్రామ్ మూమెంట్ లాంటిదా అని అడుగుతున్నారు. అంటే అది సిమిలారిటీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో ఒక తిరుగుబాటు రావడము, మొత్తం గవర్నమెంట్ మారింది. అదే మనకి ఇంగ్లీష్ లో ఫ్లాష్ పాయింట్ అంటారు. అంటే ఒక ఈవెంట్ మొత్తం నెరేటివ్ ట్రిగర్ చేసేస్తుంది, చేంజ్ చేసేస్తుంది. సో మీరు నందిగ్రామ్ చూసుకుంటే అదేంటంటే మంచి ఫర్టైల్ ల్యాండ్ ని టాటాలకి ఇవ్వడము, దాని ద్వారా అక్కడ గొడవలు జరగడం దాని వల్ల అయ్యింది. అది ఫార్మర్స్ ది ఆ ల్యాండ్ ఇవ్వడం, దాన్ని అది ఆ ఫైట్ నుంచి మళ్ళీ మమతా బెనర్జీ గారికి ఒక ఊపు అందుకున్నారు. అది కూడా అక్కడ దగ్గరుండి నిలబడింది అప్పుడు సువేందు అధికారి గారు. కానీ ఇది చూస్తే దానికంటే 100 రెట్లు అండి ఇది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఆడవాళ్ళని ఒక స్లేవ్స్ లాగా మనం కొన్ని సినిమాల్లో చూసాం. ఇప్పుడు కేరళ స్టోరీస్ ఇటువంటి దాంట్లో అలా స్లేవ్స్ గా చేసేయడము, ఇంకా ఇల్లీగల్ ట్రాఫికింగ్, రోహింగ్యాలని ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టు ఆ బార్డర్ లో తీసుకురావడము, అలా ఇంకోటి ల్యాండ్ గ్రాబింగ్ అనమాట. ఇప్పుడు అక్కడ డెమోగ్రఫిక్స్ కూడా చూసుకుంటే, యాక్చువల్లీ ఒకప్పుడు అక్కడ ఎక్కువ బాసు అని లాస్ట్ టైం ఉండేవాళ్ళు, అసుర్ హట్ అంటే వాళ్ళ బాసు అనమాట, వాళ్ళ హిందూ నేమ్ అది. సో వాళ్ళు ఎక్కువ ఉండేవారు. యాక్చువల్లీ ఇదేంటంటే ఈ ఏరియా మొత్తము పార్ట్ ఆఫ్ ఏ బసీర్హట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, 24 పర్గనాస్ అంటారు. సో దాంట్లో అటువంటిది ఏంటంటే, మొదటి నుంచి కమ్యూనిస్టులు వాళ్ళు ఏం చేశారంటే, ఇల్లీగల్ బీజేపీ పార్టీ పరంగా ఈవెన్ జనసంఘ్ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని మనం ఆపాలి అని అప్పటి నుంచి 50s 60s నుంచి ఫైట్ చేస్తూనే వచ్చారు. అయితే వీళ్ళు ఓట్ల గురించి బంగ్లాదేశీ ఇల్లీగల్ బంగ్లాదేశీస్ వాళ్ళందరిని ఎంకరేజ్ చేసుకుంటూ అక్కడ డెమోగ్రఫిక్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. సో ఆ చేంజ్ చేయడంతో ఇప్పుడు ఏమవుతుందంటే, అక్కడ కంపల్సరీ అక్కడ మైనారిటీ క్యాండిడేట్ నుంచి తీరాల్సిందే, అప్పుడు వాళ్ళు గెలుస్తారు. సో కానీ అలాని ఆ ఏరియాని ఏమైనా డెవలప్ చేశారంటే ఏం చేయలేదు. అదొక మీకు సందేశ్ కలి అంటే చిన్న ఐలాండ్ లాగా అనమాట. అది దానికి వెళ్ళాలంటే అసలు పడవలు తీసుకునే వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని కోస్తా జిల్లాల్లో అక్కడ వెళ్ళేవారు అంత. ఇప్పుడు కూడా పరిస్థితి అక్కడ అలాగే ఉందన్నమాట. సో ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది కంపల్సరీ ఇప్పుడు తిరుగుబాటు మొదలయ్యింది. కానీ మీరు ముఖ్యంగా గమనించాల్సింది, ఈ సందేశ్ కలి అనేది నిన్న మొన్న జరిగిందా, లేకపోతే 2 నెలలు 3 నెలల కిందట జరిగిందా అంటే అది కాదు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంతే. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అరాచకాలు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంతే. మహిళలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగాయి. సో బాహ్య ప్రపంచానికి తెలిసింది. దానికి ముఖ్యమైన కారణం చెప్తాను మీకు. 2020లో ప్రదీప్ మండల్ ఇంకా వారి బ్రదర్ అక్కడ ఏంటంటే, అప్పుడు 2019లో బాగా తీవ్ర స్థాయిలో బీజేపీ క్యాంపెయినింగ్ చేసింది అనమాట. అక్కడ ఆ ఎలక్షన్ అయ్యి నుస్రత్ జహాన్ గారు గెలిచిన తర్వాత వీరిని ఆయన షేక్ షాజహాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులు అతి దారుణంగా చంపేశారనమాట. సో అలా చేసిన తర్వాత ఆ గ్రామస్తులు అక్కడ వాళ్ళందరూ ఎప్పటి నుంచో బాధలు పడుతూనే ఉన్నారు. కానీ తర్వాత బీజేపీ చేసిన మంచి పని ఏంటంటే, 2022లో మంచి బలమైన నాయకుడు సువేందు అధికారిని తీసుకొచ్చారు. వారిని తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే, ఆయన ఎటువంటి గొడవలు ఉన్నా ఏమున్నా సరే కార్యకర్తలకి ప్రజలకి నేను నిలుస్తాను అని దానికి ధైర్యం ఇచ్చారనమాట. దాంతో ఇప్పుడు ఈ ఏవేవైతే ఉన్నాయో ఈ ఉదంతాలు అన్ని ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కోర్టులు ఏమడుగుతాయండి, ఎప్పుడు ప్రూఫ్ అడుగుతుంది. ఏంటి ప్రూఫ్ అని అడుగుతారు. సో కానీ ప్రూఫ్ రావాలంటే జనాలు నోరు విప్పి మాట్లాడాలి కదా. ఎప్పుడైతే బలమైన నాయకుడు అలా నుంచున్నారో
జనాల్లో కూడా ధైర్యం వచ్చింది. సరే మాకు ప్రాణం పోతే పోయింది, ఏముంది ఈ ప్రాణము, మాకు నిలబడ్డారు, ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన గురించైనా మేము రావాలి అని జనాలు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. అలా ఇటువంటి చిన్న చిన్నవి ఏమవుతుందంటే ఇలా మన అమర్నాథ్ గారు చెప్పారు, అలా కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి ఈ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో. వాళ్ళందరూ ఒక్కొక్కటి, ఇది ఒక్కటి దాంతో ఆగదు, ఇంకా అలా చాలా క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక నాయకుడిని చూసి మిగతా వాళ్ళందరూ వస్తారనమాట. ఎప్పుడైతే ట్రెడిషనల్ వీక్ అనుకుంటారో, ఎక్కడైతే అణగదొక్కిబడి ఉన్నారో వాళ్ళందరికి కొంచెం ఒక చిన్న ఫైర్ ఆర్ ఒక స్పార్క్ వచ్చిందంటే చాలు. సో అందు గురించి డెఫినెట్లీ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కేంద్ర నాయకత్వం కూడా మేము బలాలను ఎంత కావాల్సి అంత ఇస్తాము, అక్కడ మీకు ఎటువంటి సపోర్ట్ కావాలో అది చేస్తే ప్రూఫ్లు అన్ని వచ్చాయి, కోర్ట్స్ నుంచి అన్ని వచ్చాయి. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద నెరేటివ్. పీపుల్ తిరగబడతారు ఇంకా ఆ ప్రభుత్వం మీద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.